నేను టమాటా పప్పు చేస్తున్నా ఈరోజు. కాకపోతే ఈ వీడియో టమాటా పప్పు గురించి కాదు. టమాటా కూర వండే గిన్నె గురించి. చూడండి ఈ గిన్నె. కనీసం ఇది ఒక 60, 65 సంవత్సరాల క్రితం గిన్నె. ఇది మా అత్తగారు కాపురానికి వచ్చిన కొత్తలో కొనుక్కున్నారట. నేను కాపురానికి వచ్చే ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతున్నది. కాకపోతే చాలా మందంగా ఉంటది. ఇప్పుడు మనం కొనుక్కునే ఇండాలియం గిన్నెలు అయితే మనం తోముతుంటే ఇట్లా ఏదో ఒక నల్లగా ఇట్లా వచ్చేస్తుంటది. కానీ ఇది ఎంత గట్టిగా తోమినా కానీ అట్లా నల్లగా ఏం రాదు. అందుకే ఈ గిన్నెను అట్లనే కాపాడుతున్నా. మళ్ళా ఎప్పుడు టమాటా కూర వండినా ఈ గిన్నెలోనే వండుతా. ఎందుకంటే మా అత్తగారికి టమాటా కూర అంటే చాలా ఇష్టం ఉంటుండే. గిన్నెలో నూనె వేసుకున్నా, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి. కూరలో కారం వేస్తా, అందుకని పచ్చిమిర్చి ఒకటి వేసిన ఊరికే. ఉల్లిపాయలు వేసుకున్నా, పసుపు వేసుకున్నా, పప్పు వేసిన, కొద్దిగా పెసరపప్పు వేసిన. అన్నీ చక్కగా వేగాక టమాటా ముక్కలు వేసుకున్నా, తగినంత ఉప్పు వేసుకున్నా, కారం వేసుకోవాలి. ఉడికేదనక మూత పెట్టుకోవాలి. ఇలా ముక్కలు ముక్కలుగా లేకుండా ఉడికిన తర్వాత ఒక చిన్న కప్పెడన్ని నీళ్ళు పోసుకోవాలి. కూర ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఇట్లా ఎప్పుడు నేను టమాటా కూర వండినా మా అత్తగారిని గుర్తు చేసుకుంటూ ఇదే గిన్నెలో వండుతా.